అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు సింపుల్ రెసిపీ అండి, గోధుమ రవ్వతో ఉప్మా చూపించబోతున్నాను. ఉప్మా ఏం పెద్ద పిండి వంట కాదు కదా అని అనుకోవచ్చు. కాకపోతే రకరకాల వెజిటేబుల్స్ అవి ఇవి చేసేదానికన్నా సింపుల్గా చేసుకుంటే ఉప్మా టేస్ట్ ఉప్మాలాగే ఉంటుందన్నమాట. సో ఉప్మానా అని భయపడే వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారు. కరెక్ట్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా చేస్తే చాలా బాగా కుదురుతుంది. కొత్తగా చేసే వాళ్ళకైనా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకైనా కూడా ఉప్మా కరెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. ఉప్మాకి ఎప్పుడైనా కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలు వాడాల్సి వస్తుంది. కుక్కర్ లాంటిదైనా సరే, లేదంటే బాండీ లాంటిదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. అడుగు మందంగా ఉంటే మనకు ఉప్మా కొంచెం అడుగున మాడినట్టుగా, లైట్గా కలర్ మారినట్టుగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు అవన్నీ వేసుకోండి. కేవలం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇంకా పల్లీలు అవన్నీ ఏమి వేయకండి. సో మీ ఇష్టం. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా వేయాలనుకుంటే పల్లీలు మాత్రం వేసుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి ఇవి మాత్రం వేసుకోండి. సో ఉప్మా ఫ్లేవర్ అలాగే ఉంటుందన్నమాట. అల్లం, పచ్చిమిర్చి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ నేను సన్నటి గోధుమ రవ్వ వాడుతున్నాను. మనకు గోధుమ రవ్వలు రెండు రకాలుగా ఉంటాయి. లావుగా ఉంటుంది, బన్సీ రవ్వ అంటారు. సన్నటి రవ్వ ఉంటుంది. సో సన్నటి రవ్వ వాడుతున్నాను కాబట్టి ఆ సన్నటి గోధుమ రవ్వకు 1కి 1.5 క్వాంటిటీలో నీళ్లు తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 1.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఉప్మా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను 2 కప్పుల రవ్వ తీసుకుందాం అనుకున్నాను. సో 2 కప్పుల రవ్వకు 1.5 చొప్పున 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఈ సన్నటి రవ్వ మీరు ఇక్కడ గమనిస్తున్నారా? నేను తీసుకున్నది సన్నటి గోధుమ రవ్వ అనమాట. పొడి పొడిగా వస్తుంది. ఉప్మా కూడా మెత్తగా ఉంటే బాగోదండి. ఎప్పుడైనా మనకు బొంబాయి రవ్వ ఉప్మా అయితే మెత్తగా ఉండాలి, సూజీ రవ్వ అంటారు కదా. తర్వాత ఈ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో వేసుకొని మనం కలుపుతూ ఉండగానే నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి లేదా అనడానికి మూత పెట్టక ముందే మనం కలుపుతూ ఉండగానే ఇలా గట్టి పడుతుంది అనమాట ఉప్మా. అప్పుడే మీకు నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అనేది గుర్తనమాట. సో నీళ్ళన్నీ అయిపోగానే మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే ఆవిరికి మగ్గించాలి. ఉప్మా అనగానే చటుక్కున చేసేయచ్చు, తొందరగా అయిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఉప్మా ఎప్పుడైనా బాగా నిదానంగా సన్నటి మంట మీద మగ్గించాలన్నమాట. నిదానంగా ఆవిరికి మగ్గుతేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, 3 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా పొడుగ్గా ఉన్న చలాకి లాంటి దాంతో వెనక భాగంతో నిదానంగా కింది నుంచి అడుగు నుంచి కలియబెడితే బాగా ఆవిరికి మగ్గుతుందనమాట. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మీకు వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉల్లి, వెల్లుల్లి, టమాటోలు ఇవన్నీ వేసుకోకుండా సింపుల్గా అల్లం, పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి ఇవాళ వీడియో. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఉప్మా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అవసరం అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.